రైట్ దీపిక, మరో అంశం ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్లో దాదాపు నిన్న ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిట్ అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించే పనిలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో హౌస్ మోషన్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. నిన్న జైలు నుంచి విడుదలైన లిక్కర్ కేసు నిందితుల బెయిల్ను కొట్టివేయాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపనుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీపీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం హైకోర్టులో అత్యవసరంగా సిట్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అవి ముఖ్యంగా ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి దాదాపుగా ముగ్గురుకు బెయిల్ మంజూరు చేశారు. 6వ తారీఖున బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కనుక చూసుకుంటే ఏదైతే ఇటు కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది కాబట్టి ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయొద్దని, కానీ కోర్టు వారికి ఉన్నటువంటి పరిగణాలు తీసుకుని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత ఇచ్చినటువంటి తర్వాత వారికి బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి నేపథ్యంలో అయితే మరి ఇప్పుడు ఒకవేళ నిందితులను బయటకు ఉంటే గనక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, లేదంటే కొన్ని సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉంటుందని సిట్టు చెప్పుకొస్తుంది. మరి ఇందులో భాగంగానే ఇప్పటి కనుక చూసుకుంటే ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఎవరైతే ఇటు నిందితులుగా ఉన్నటువంటి వారికి బెయిల్ ఇచ్చారో ఈ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి క్రమంలో ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మరి సిట్ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ను అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మరి చూడాలి ఈ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరంగా ఉంది. మరొక వైపు కనుక చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా చాలా క్రియాశీలక దశలో కేసు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా ఇప్పుడే సిట్ అధికారులు ఆస్తులు జప్తు చేయడం కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఇళ్లలో సోదాలు నిర్వహించడం కావచ్చు, వారికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా తనిఖీలు చేయడం కావచ్చు, అన్ని రకాల విషయాలన్నీ కూడా సిట్ ఫోకస్ చేసింది. కానీ మరి ఇప్పుడు కేసు అయితే చాలా క్రియాశీలక దశలో మరి ఈ పిటిషన్ కి సంబంధించి కూడా హైకోర్టు ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.